నృసింహవర్ణ్యం స్వామిన్ పరస్పరతపోధన రామచంద్ర శరామయతు నందన కల్కిరూప శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామివారి యొక్క అవతారముల యొక్క విశేషాన్ని వర్ణన చేస్తున్నారు. అసలు మాంసనేత్రమునకు ద్యోతకము కాకుండా ఎక్కడో ప్రకాశించగలిగినటువంటి వాడు అత్యతిష్ట దశాంగుళం అని చెప్పబడినటువంటి స్వామి లోకంలో ధర్మ సంస్థాపన చెయ్యడం కోసమని ఒకనాడు మత్స్యమూర్తిగా, అలాగే వరాహమూర్తిగా, అలాగే కూర్మావతారంగా, అలాగే నరసింహావతారంగా, ఒకనాడు వామనమూర్తిగా, వేరొకనాడు పరశురాముడిగా, శ్రీరాముడిగా, బలరాముడిగా, కృష్ణ భగవానుడుగా, రాబోయేటటువంటి అవతారమైనటువంటి కల్కి అవతారంగా దశావతారాలుగా స్వామి ఈ భూమండలం మీదకి దిగి వచ్చి నడయాడి ధర్మమునకు వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళ యొక్క తేజస్సునంతటినీ కూడా అణిచి మళ్ళీ లోకంలో ధర్మము నిలబడేటట్టుగా ప్రయత్నం చేసి ధర్మమును నిలబెట్టినటువంటి వాడా. అవతార అంటే తార అంటే ఎక్కడో మిణుకుమిణుకుమంటూ ఉండి యథార్థమైనటువంటి స్వరూపము ద్యోతకము కానిది. మాంసనేత్రమునకు అందనటువంటి తారస్థాయిలో ఉండగలిగినటువంటి పరమాత్మ అజాయమానో బహుధా విజాయితే అని వేదము చేత కీర్తింపబడి పుట్టుక లేనటువంటి వాడు ధర్మ సంస్థాపన కొరకు భక్తుల యొక్క కోరిక తీర్చడానికి ఈ రూపంతో నిన్ను చూడాలని ఆర్తి పొందినటువంటి భక్తుల యొక్క కోరిక తీర్చి ఒక రూపంతో భూమి మీద నడయాడడానికి దశావతారాలుగా భూమి మీదకి వచ్చి ధర్మ సంస్థాపన చేసినటువంటి ఓ వెంకటాచలపతి నీకు శుభోదయమగుగాక. నీ అవతార వైభవాన్ని, దాని వెనక ఉన్న కీర్తిని, నీ యొక్క చారిత్రమును మేము జ్ఞాపకానికి తెచ్చుకుని పులకాంకురములతో కూడిన శరీరములతో ఈ సుప్రభాత పఠన వేళ నీ ఆలయము ముంద నిలబడి ఉన్నాం. స్వామి, నీవు నిద్రలేచి కటాక్షించి వచ్చి మమ్మల్ని అనుగ్రహించి మా పూజలు స్వీకరించవలసినది అని భక్తులు ఎలుగెత్తి ప్రార్థించి పాడిన శ్లోకమే